మోస్ట్ మెన్, ఎక్కువ శాతం మనుషులు వారి యొక్క జీవితం ముందు లేకపోతే వారి ఎదుట, వారి హృదయం ఎదుట ఏ రకంగా అయినా మీరు తీసుకోవచ్చు, వారికి ముఖ్యముగా ఏం పెట్టుకుంటారు అంటే 38వ కీర్తన 17వ వచనం ప్రకారము, 38:17, నేను పడబోవునట్లున్నాను, నా మనో దుఃఖము నన్నెన్నడును విడవదు. సో కీర్తనాకారుడు అంటున్నాడు, నేను పడిపోయే స్థితిలో ఉన్నాను, తొట్టిల్లే స్థితిలో ఉన్నాను, నా మనో దుఃఖము నన్ను ఎన్నడును విడవదు. సో మోస్ట్ మెన్ సెట్ సారో బిఫోర్ దెమ్. చాలామంది వారి ఎదుట వారి యొక్క దుఃఖమును పెట్టుకుంటారు, వారి యొక్క బాధను పెట్టుకుంటారు, వారి యొక్క విచారమును పెట్టుకుంటారు, వారి యొక్క సమస్యలతో వారికి ఉండేటువంటి ఆ యొక్క మనోవేదనను పెట్టుకుంటారు. దేవుడే చెప్పాడు, దేవుడు ఎక్కడ ఏ విషయాన్ని కూడా దాచిపెట్టలేదు. దేవుడు ఏమంటాడంటే, జీవితము పూల పాన్పు కాదు, లైఫ్ ఈజ్ నాట్ ఎ బెడ్ ఆఫ్ రోజెస్. జీవితము గులాబీల పానుపు కాదు. జీవితంలో సుఖం ఉంటుంది, దుఃఖం ఉంటుంది, వెలుగు ఉంటుంది, చీకటి ఉంటుంది, తీపి ఉంటుంది, చేదు ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, అనారోగ్యం ఉంటుంది, ఆర్థికంగా బలిసిపోతాము, ఆర్థికంగా బలహీనమవుతాం. ఇది జీవితంలో అందరూ ఎదుర్కొనేటువంటి స్థాయి. కాకపోతే మనిషికి దేవుడు లేకపోతే దిక్కు లేదు కనుక వాడు తొట్టిల్లిపోతాడు. కానీ ఎవరికైతే దేవుడు ఆధారమో, ఎవరికైతే దేవుడే ఆయువు పట్టో, వాడి ఎదుట దుఃఖమును పెట్టుకోవాల్సిన అవసరం లేదు, వాడి ఎదుట విచారమును ఉంచుకోవాల్సినటువంటి అవసరం లేదు. మన ఎవ్వరికి లేనన్ని సమస్యలు దావీదుకు వచ్చాయి. మన వెంట ఎవ్వరూ పడి తరమట్లేదు. మన జీవితంలో ఇప్పటి వరకు మనం ఒక్కసారి ఊరు వదిలి పారిపోలేదు. అవునంటారు కాదంటారు? దావీదు వెనకాల దాదాపు 16 ఏళ్ళు పడ్డాడు సౌలు, ఎక్కడ దొరికితే అక్కడ చంపుదామని. కానీ దావీదు అంటాడు, నా ఎదుట ప్రాణ భయం ఉన్నా కూడా, నా ఎదుట ఎన్నో నిందలున్నా కూడా నేనెప్పుడు వాటిని నా ముందు పెట్టుకోలేదు, నేనెప్పుడు యెహోవానే నా ముందు పెట్టుకున్నాను. సో మన జీవితంలో వచ్చేటువంటి దుఃఖాలు ఎన్ని రకాలుగా ఉన్నప్పటికీ, ఏ పేర్లతో వచ్చినప్పటికీ, మనం తొట్టిల్లకుండా ఉండాలంటే మనము వాటిని మన ముందు పెట్టుకోవద్దు. హీబ్రూ పదము దాని యొక్క అర్థం ఏంటంటే టు స్ట్రెచ్. మన విచారము మనల్ని సాగదీస్తుంది, మన దుఃఖము, మన సమస్య మనల్ని సాగదీస్తుంది. అలా మనము దాన్ని ముందు పెట్టుకుంటే అది మనల్ని ఇంకా చించుతూ ఉంటుంది. ఆ స్థితిలో మనం ఉండొద్దంటే మన ఎదుట ప్రభువే ఉండాలి, సారో ఉండకూడదు.